నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. దేశం నాకేమిచ్చింది అని కాకుండా నా దేశానికి నేనేమిస్తున్నాను అని ప్రశ్నించుకుని ఎందరో సేవామూర్తులు దేశ సేవలో పునీతులవుతున్నారు. అయిన వారంటూ ఎవరూ లేని దీనులకు చేసే సేవ కూడా దేశ సేవగా భావిస్తూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నారు. ఈ పుణ్య ప్రదేశాల్లో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు అభాగ్యులను ఆదుకుంటున్న ఆపద్బాంధవులకు అండగా ఉంటూ వారి మనోభిష్టాలు నెరవేర్చుతూ విజయ తీరాలకు చేర్చుతున్నాడు. అలా సమాజ సేవలో భాగంగా హైదరాబాద్కు చెందిన సీతారామరాజు గారు ఈ రక్షణాలయానికి విచ్చేసి ఆదిదేవుని సేవతో పాటు అభాగ్యుల సేవలో పాల్గొన్నారు. నేను నా దేశం కోసం అంటూ ఆపదలో ఉన్నవారికి అనాథులకు సాయపడితే అంతకు మించిన పుణ్యం లేదంటూ హైదరాబాద్ ఉప్పల్ వాస్తవ్యులైన సీతారామరాజు, నవ్య అనే మానవతామూర్తులు ఈ రక్షణాలయానికి విచ్చేసి గరళకంఠుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యులైన నవ్య, అంసిత, ఆద్యాగార్ల పేర్ల మీద వారి గోత్రనామాలైన వశిష్ఠ గోత్రంపై అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వశిష్ఠ గోత్రోద్భవస్య సుబ్రహ్మణ్య శ్రీనివాస సీతారామరాజు శ్రీనివాస సీతారామరాజు నామదేశీయ నవ్య నామదేశీయ హంసితా నామ్నేం ఆద్య నామ్నేం సహ కుటుంబానాం తతః. అంతేనా అండి? మమ్మాని నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానాం సహ బాంధవానాం సకల క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయిరారోగ్యంద్రమార్థకం మోక్ష చతుర్విధ ఫల పురుషాత సిద్ధ్యర్థం ధర్మ మహాసోమనాథ చతుర్లింగేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహగ్రహకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధ్ర సద జలాభిషేకం కర్మకరిష్యమానః. అక్షితలతో ఆశీర్వదించారు. అనంతరం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న దీనులను ఆదుకునే క్రమంలో అన్నదాన విరాళంతో పాటు అభాగ్యుల రక్షణ కోసం దుప్పట్లు వితరణ చేసి అనాథుల నిండైన దీవెనలు అందుకున్నారు. సొంతవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచిన సీతారామరాజు గారిని, వారి కుటుంబ సభ్యులను ఆ మహాశివుడు చల్లగా చూసి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆశ్రమ యాజమాన్యం కోరుకుంటోంది. ఈ సందర్భంగా సీతారామరాజు గారు మాట్లాడుతూ, ఇప్పటికి 3 సార్లు వచ్చామని, ఆశ్రమ నిర్వాహకులు అనాథుల కోసం ఇంత కష్టపడుతుంటే మా వంతు సహాయం చేయాలని వచ్చామని అన్నారు. నమస్కారం అండి. నా పేరు సీతారామరాజు. నేను ఉప్పల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఆశ్రమానికి నేను రావడం ఇది 3వసారి. కిందటిసారి వచ్చినప్పుడు మొత్తం అంతా రేకుల షెడ్ అయి ఉండేవి. ఇప్పుడు దీన్ని శాశ్వత భవనం నిర్మాణం చేశాక చాలా సంతోషంగా అనిపించింది. లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మాకు రెగ్యులర్గా మేము యూట్యూబ్లో కానీ లేకపోతే మాకు లాస్ట్ టైం 2 times నుంచి వచ్చినప్పుడు అప్డేట్స్ అవి వస్తూ ఉంటాయి. సో మాకు కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ప్రేరణ అనమాట. ఏదన్నా చేయాలి, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మన వంతు సాయం మనం కూడా ఏదైనా చేద్దామని ఉద్దేశంతో ఇవాళ వచ్చాము. ఇక్కడ మాకు తోచినంత డొనేషన్ చేసాం. అండ్ ఈ బిల్డింగ్ మొత్తం ఒక్కసారి అంతా చూసిన తర్వాత అనిపించింది, కిందటిసారి కంటే ఈసారి చాలా మెరుగైన వసతులు, మెరుగైన చికిత్సా విధానం ఇవన్నీ ఉండడంతో చాలా ఆనందంగా అనిపించింది. భవిష్యత్తులో కూడా మా తోచిన సాయం మేము అందిస్తామని మేము తెలుపుతున్నాం. ఈ అవకాశాన్ని మాకు కలిగించిన అనాథాశ్రమం యాజమాన్యానికి, ఇక్కడ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మొత్తం వాలంటీర్స్ అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. భక్తులారా, మీ ఇంట శుభకార్యాలు జరుపుకునే సమయంలో ఇటువంటి అనాథుల కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆనందంగా ఉండే సమయంలో ఆత్మ సంతృప్తి కోసం ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట అన్నదానం చేయండి. మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్టకామ్యాలను నెరవేర్చడం ద్వారా మరింత మందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలగజేస్తాడు.